హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్తుంటే నా మార్నింగ్ రొటీన్ ఎలాగుంటుందో చూసేద్దాం రండి. ఉదయాన్నే అయితే చాలా బిజీగా ఉంటుంది. ఉదయాన్నే లేసాను, వేడి నీళ్ళు అయితే ఫస్ట్ పెట్టేశానండి. కాగిన తర్వాత ఇద్దరికి వంచేసాను. ఈరోజు నుంచి స్కూల్లో ఏంటంటే బయట జంక్ ఫుడ్ అలౌ లేదంట, ఓన్లీ హోమ్ ఫుడ్డేనంట. ఇంకా అందుకని పిల్లలకి ఏదో తినేదానికి చేయాలని నువ్వులైతే ఎప్పటి నుంచో తెచ్చిపెట్టున్నాను చేద్దామని. ఆ నువ్వుల ముద్దలు అయితే చేసేదానికి ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఒక గ్లాసు వేరుశనగ పప్పులు వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకున్న తర్వాత వాటిని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని అదే ప్యాన్లోకి ఒక గ్లాస్ వరకు నువ్వులు అయితే వేసేసుకొని వాటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దోరగా వేయించేసుకోవాలి. వేయించేసుకున్న తర్వాత ఒక గ్లాస్ బెల్లం అయితే తురిమేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అందరు స్కూల్లో కానీ జంక్ ఫుడ్ తీసుకురానికి ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇంకా తర్వాత టిఫిన్కి అయితే దోశకి వేసాను. దోశలోకి తగినంత సాల్ట్ వేసేసుకొని దోశ పిండి అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఇందాకే ఎర్రగారంకి పిల్లలకి వేడి నీళ్ళు కాసినప్పుడే దాంట్లో కొన్ని ఎండుమిరపకాయలు కానీ నానేసాను. నానితే బాగా మెత్తగా వస్తుంది ఎర్రగారం అనేది. తర్వాత దోశ పిండి కానీ కలిపి పక్కన పెట్టేసుకున్నాను. అంతలోపల నువ్వులు కానీ బాగా వేగిపోయినాయి. నువ్వులు కానీ మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్న తర్వాత బాగా కచ్చాపచ్చాగా మిక్సీకి వేసేయాలి. ఇంకా పిల్లలకు ఉదయాన్నే పాలు కానీ లేదు, ఎందుకంటే మాకు ఫ్రిడ్జ్ అయితే లేదు. నేను పోయి పాలు తీస్తేనే పిల్లలకి పాలు అయితే ఇస్తాను. అదిగోండి కచ్చాపచ్చాగా దంచేసినాను. ఇంకైతే ఒక గ్లాస్ బెల్లం కానీ పక్కన పెట్టేసుకొని ఉన్నాను నేను ఇందాకే. అది వేసేసుకొని బాగా మిక్సీకి వేసుకొని అలానే ముద్దకు వచ్చేస్తుందండి. నెయ్యి ఉంటే వేయండి, నెయ్యి లేకపోయినా పర్వాలేదు, ముద్దకైతే వచ్చేస్తుంది. తర్వాత అయితే పిల్లలకి దోశ అయితే పోసేసాను. ఎర్రగారంకి తిరగమాత కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లో ఆవాలు కొంచెం కరివేపాకు వేసేసి ఎర్రగారంగానే తిరగపోసేసాను. దోశ అయితే పోస్తున్నాను. స్కూల్కి కానీ పిల్లలకి ఈరోజు దోశ పెడుతున్నాను. నేనైతే ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నానండి. నేను నిన్న అన్వేష్ అన్న వీడియో ఒకటి చూశాను. ఆ వీడియోలో అన్వేష్ అన్న ఏం చెప్పాడంటే, ఇప్పుడు మనం వాడే పచ్చిమిరపకాయలు కానీ మామిడి పళ్ళు కానీ ఎక్స్పోర్ట్ అవ్వలేదంట చైనా, జర్మనీ. ఎందుకంటే మనం ఎక్కువ పురుగు మందులు వాడుతామని. ఇది నిజమే కదా. మనం వ్యవసాయం చేసే వాళ్ళకైతే తెలుస్తుంది. మనమైతే బియ్యానికే ఒక 4 సార్లు గొలికలు అయితే వేస్తాము, ఫ్లెక్స్లని, ఇంకా ఎందుకు గంట గుళికలని, ఏందేందో గుళికలని 3-4 సార్లు వేస్తారు. ఇంకా అవి బియ్యం ఎలా అవుతాయని గుళికలే కదా అవ్వేది. ఇంకా 4-5 సార్లు ముందు కొడతా ఉండే. ఇంకా మనం అసలు అన్నం తింటున్నామా గొలికలు తింటున్నామా అనిపిస్తుంది అయితే నాకైతే. ఒక్కోసారి వీడియోస్ కానీ ఒకసారి కానీ వైరల్ అయితే ఇంకా తర్వాత మనం ఏం చేసినా ఒక వీడియో అవ్వద్ది. దానికి ముందు మాత్రం మనం చాలా కష్టపడైతే వీడియోలు చేయాలండి. ఇది ఎందుకో నాకైతే అర్థం కాదు. మనలాంటి మధ్యతరగతి వాళ్ళు మనమే కదండి సపోర్ట్ చేయాలి. ప్లీజ్ చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నేను మిక్సీకి వేసుకొని పోతే నా పెద్ద కొడుకు అయితే దోశ అటు ఇటు వేస్తూ ఉన్నాడు. ఇంకా తర్వాత దోశ కానీ పోసేసానండి. ఈరోజు మార్నింగ్ అయితే మా ఊర్లో వర్షం పడింది. ఇంకా అందువల్ల నాకు ఆ పని చేసుకుంటే ఇంక ఈరోజు పిల్లలకి అన్నం కానీ వండలేదు. అందుకే టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను. పిల్లలు నిద్రపోకముందు వీడియోకి వాయిస్ ఓవర్ ఇద్దామంటే అవి గలబ. ఇప్పుడేమో ఈ పిచ్చుకలు గలబ. ఎట్టైనా గలబ మాత్రం తప్పటంలో నాకు. ఓకే బాయ్. నువ్వుల ముద్దలు చూడండి ఎంత